తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన తనుకు నాగేశ్వరరావు అనే రైతు సంప్రదాయ పంటలకు భిన్నంగా డ్రాగన్ పంట సాగు చేస్తున్నాడు. గతంలో ఇదే పొలంలో సాగు చేసిన జీడి మామిడి, నిమ్మ, బత్తాయి పంటలు పెద్దగా లాభాలను అందించని పరిస్థితుల్లో వాటిని తొలగించి డ్రాగన్ పంట దిశగా అడుగులు వేశాడు. ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో డ్రాగన్ సాగును చూసిన రైతు అనంతరం పూర్తి వివరాలను సేకరించి గత 2 ఏళ్ల క్రితం పంటను సాగు చేశాడు. స్తంభాలను వేయించి మల్చింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేశాడు. 2 ఎకరాలకు కలిపి 7,000 మొక్కలు నాటుకున్నాడు. ఆరంభపు పెట్టుబడి అధికంగా ఉన్నా అనంతరం దీర్ఘకాల ఫలసాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ పంట సాగు చేశానని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయని, ఎలాంటి రసాయన మందులను వినియోగించకపోవడంతో పండ్ల నాణ్యత బాగుందంటూ రైతు చెబుతున్నాడు. టీవీలో అన్నదాతలో చూశాను ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎత్తే చాలా లాభదాయకంగా ఉంటాయని చెప్పేసి అన్నదాతలో నేను చూశాను. అప్పుడు దీన్ని చూసి గుంటూరు వెళ్ళి అక్కడ వేసినటువంటి రైతుల్ని కూడా నేను సలహా తీసుకుండి ఆ మొక్కలు అవి చూసి, నేను ఇక్కడ 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలంలో జీమాడి, నిమ్మ, నారింజ ఉండేది. దాన్ని శుభ్రంగా తీసేసి సాగు చేసి శుభ్రంగా దీన్ని దుక్కు దున్ని లెవెల్ చేసి నేను సొంతంగా స్తంభాలు పోసానండి. ఈ స్తంభాలు 650 స్తంభాలేమో చిన్న స్తంభాలు 8 అడుగుల స్తంభాలు పోసాను. 250 ఏమో 10 అడుగుల స్తంభాలు పోసాను. ఈ స్తంభాలకి ప్రత్యేకంగా ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. ఇలా వేయటానికి పొలంలో ఇలా తెచ్చి లేబర్ ఖర్చుతో సహా 6 లక్షల రూపాయలు అయిందండి నాకు ఈ 2 ఎకరాల పొలానికనే. ఈ స్తంభానికి ఆ స్తంభానికి వచ్చి 10 అడుగులండి. దీనికి వచ్చి 8 అడుగులు గ్యాప్ చెప్పున వేసాము. ఈ మొక్క గుంటూరు నుంచి తీసుకొచ్చామండి. మొక్క వచ్చి కొన్ని మొక్కలు 30 రూపాయలు, కొన్ని మొక్కలు 35 రూపాయలు. మొక్కలకు ప్రత్యేకంగా వచ్చి 2 ఎకరాలకి 7,000 మొక్క తీసుకున్నానండి. 2 లక్షలు సుమారు అవుతుంది. స్తంభాలకి మొక్కలకి కలిపి ఒక 8 లక్షల రూపాయలు అవుతుందండి. అందరూ 8,000, 9,000 వేస్తున్నారు. నేను ఖాళీగా బాగుండాలి, కాయ బాగా ఎదుగుద్దని చెప్పేసి 7,000 మొక్క వేసాను నేను. డ్రిల్లింగ్ సిస్టమ్ అండి ఇది. ఈ డ్రిల్లింగ్ సిస్టంలో యాంగ్లర్స్ వేసామండి. ఈ రాడ్కి ప్రత్యేకంగా 50,000 అయిందండి 2 ఎకరాలకనే. ఈ తీగ వేసాం కదండి, డ్రిల్లింగ్ తీగి, ఈ తీగకి 1,00,000 రూపాయలు అయిందండి. ఇది ఒక 6 లక్షలు ప్లస్ ఇది ఒక 2, 8, ఇది ఒక 1,50,000, 9,50 అయిందండి. ఇలాగొచ్చి బరకం వేసామండి. ఇది గడ్డి పట్టకుండా మనం కొలుపు తీయకుండా లేబర్ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి 20 రోజులకి ఒకసారి గడ్డి పట్టేస్తుందండి. గడ్డి పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఈ బరకం వేసామండి. ఈ ఈటమేటిక్ ఒక 1,00,000 రూపాయలు అయిందండి. దానికి దీనికి కలిపి 11 లక్షల దాకా ఈ 2 ఎకరాలకి 11 లక్షలు ఖర్చు అయిందండి. మేము ఈ పురుగుల మందు కానీ పిండి కానీ వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఆవు పేడ, ఘనామృతం అది వాడుతున్నామండి. గత కొన్నేళ్లుగా డ్రాగన్ పంట సాగుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రైతు నాగేశ్వరరావు సాగు చేసిన పంటను చూసి తోటి రైతులు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి నిమ్మ, జీడి మామిడి రేట్లు లేక ఇక్కడ తణుకు నాగేశ్వరరావు అనే రైతు 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. మరి డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి ఎలాంటి లాభాలు వస్తాయి, ఏంటి, మరి పెట్టుబడి పెట్టిన తర్వాత మరి ఏమవుద్దని చెప్పేసి మాకు ఈ పక్కన 2 ఎకరాలు ఉందండి. ఆ 2 ఎకరాల్లో కూడా మేము డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నాం. మరి ఈ పంట వల్ల మరి అనేక లాభాలు ఉన్నాయని చెప్పేసి దీన్ని సేంద్రియ పద్ధతి ద్వారా మరి మేము పండిస్తున్నాం. మాకు కూడా చాలా బాగుంది అనిపించింది. మరి నిమ్మ, జీడి మామిడి అయితే ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ పంట అయితే ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు మనం ఆదాయం తీయొచ్చు అని చెప్పేసి అన్నారు. లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఈ మండలంలో మరి మొదటి రైతు తణుకు నాగేశ్వర గారు చాలా బాగా చేశారు. ఈ 2 ఎకరాల్లో కూడా మరి చాలా ఫస్ట్ క్లాస్గా దిగుబడి కూడా వస్తూ ఉంది. మేము కూడా వేద్దామని చెప్పేసి ఈ పంట చూస్తాకొచ్చాం. నూతన పంటల సాగుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఉద్యాన శాఖ సాగుదారులకు సమయానుకూల సూచనలు, సలహాలు అందించడంతో పాటు సరైన తోడ్పాటు అందించాలని రైతులు కోరుతున్నారు.